మా శ్రేయోభిలాషి ఈ శాంతిప్రియ విద్యాలయాన్ని పేరెంట్స్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈనాడు శాంతిప్రియ విద్యాలయం 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని 26 సంవత్సరాలకి రాబోతున్నారు. మరి 25 సంవత్సరాలు నిర్విరామంగా జరుపుతున్నటువంటి ఈ స్కూల్ కానీ చాలా అందరికీ అందుబాటులో ఉన్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఎందుకంటే ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడున్నటువంటి యువతల ప్రభుత్వ స్కూల్స్ని చుట్టుపక్కల దగ్గరలే హై స్కూల్స్ ఉన్నాయి, ఎలిమెంటరీ స్కూల్స్ ఉన్నాయి, అలాగే దగ్గరలోనే కార్పొరేట్ స్కూల్స్ కూడా ఉన్నాయి. వీటన్నిటినీ కూడా నిలబెట్టుకొని 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ సందర్భం చాలా మనం గమనించవలసిన విషయం. ఎందుకు సాధారణంగా ఈ స్థాయికి రావడం చాలా కష్టంతో కూడుకున్నటువంటి పరిస్థితి. ఈనాడు మరి చూసుకుంటే ఈ ప్రాంగణం మనం గమనించినట్లయితే ఎక్కడా కూడా ఇంత విశాలమైనటువంటి ప్లే గ్రౌండ్స్ కానీ క్లాస్ రూమ్స్ కానీ మిగతా అన్నీ కూడా చాలా విశాలంగా ఉన్నటువంటి సందర్భం. చదువు ఒకటే ముఖ్యం కాదు, ఇక్కడ ఉన్నటువంటి పరిసరాలు, పిల్లలకి ఆటలకు సంబంధించినటువంటి అన్ని సౌకర్యాలు, మంచి వాతావరణం, మంచి గాలి కలిగినటువంటి ప్రాంతంలో చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్నట్టుది. ముఖ్యంగా 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు వాళ్ళని తీర్చిదిద్దడం ప్రతి స్టూడెంట్ మీద శ్రద్ధ చూపించగలిగితేనే ఈ స్థాయికి రాగలుగుతాం. అలాగే 10th క్లాస్ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఒక రకమైనటువంటి వాళ్ళని ఆ పీరియడ్లోనే వాళ్ళని స్టాండర్డ్ చేయవలసినటువంటి అవసరం ఉన్నటువంటి పరిస్థితి ఇటువంటి గ్రామీణ ప్రాంతాల్లో. ఎందుకంటే వాళ్ళకి ఇంటి దగ్గర వాళ్ళకి గైడ్ చేసినటువంటి పరిస్థితి ఉండదు. ఎంత చేసినా స్కూల్లోనే వాళ్ళకి తీర్చిదిద్దవలసినటువంటి అవసరం ఉంది. మరి ఈ 25 సంవత్సరాల పాటు ఉన్నతమైనటువంటి ఎంతోమంది గ్రామీణ ప్రాంతంలో ఎడ్యుకేట్ అయ్యి ఈ స్థితికి రావడం చాలా గర్వకారణం. మరి ఎందుకంటే ఈ స్కూల్ ఫౌండర్స్ కూడా మరి ఎడ్యుకేటెడ్, వాళ్ళు ఫాదర్స్ దగ్గర నుంచి కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి వాళ్ళకు ఉండేది. మరి అదే స్ఫూర్తితో మరి ఎందుకంటే చుట్టుపక్కల అనేక స్కూల్స్లో పనిచేసినటువంటి సందర్భం ఉండేది. మరి వాళ్ళ స్ఫూర్తి అనుకుంటాను. మరి ఎక్కడ కూడా రాజీ పడకుండా, ఎక్కడ కూడా మరి ప్రతి విషయంలో కూడా ఒక ప్రిన్సిపాల్కి, స్టాఫ్కి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం వల్లే ఈ స్థాయికి వచ్చిందని నేను భావిస్తున్నాను. ఏది ఏమైనా మరి ఇంత ఉన్నత స్థితికి తీసుకొచ్చినటువంటి ఈ శాంతిప్రియ విద్యాలయ ఫౌండర్స్ కానీ, ఇక్కడ పనిచేస్తున్నటువంటి ప్రిన్సిపల్స్ కానీ, అధ్యాపకులు కానీ అందరూ కూడా మరొకసారి వాళ్ళకి అభినందనలు తెలియజేసుకుంటూ మరింత వృద్ధిలోకి రావాలని, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థులకి అందరికీ కూడా మంచి పొజిషన్లోకి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.